నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కనకాలపేట గ్రామస్తులు. పోలవరం మండలం మురవళ్ల గ్రామంలో పర్యటించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు. జనసేన పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ వివిధ అంశాలపై జనసేన పార్టీ నాయకులతో చర్చించిన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్. పెద్దలు మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ సమాజానికి తమ వంతు సేవలను అందించి 10 మందికి సహాయపడాలని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. మండల పరిధిలోని పోలవరం గ్రామంలో నంబూరి వారి వీధిలో ఏర్పాటు చేసిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, క్షత్రియ పెద్దలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు సాగిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, కాకర్లపూడి బుజ్జి, నంబూరి సీతారామరాజు, దాట్ల సతీష్ రాజు, పిన్నమరాజు, శివ, దాట్ల వర్మ, పవన్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఎలక్షన్ ముందు మీరు సూర్యబాబు గారు, అలాగే రాజేష్, మన సొసైటీ గారు సూర్యబాబు గారు, అలాగే రాజేష్, మన సొసైటీ గారు అయిందా? అలాగిచ్చే ఇంకోటి రైస్ పెట్టించురా ఉదయది. నాగు గ్రామాధికారులందరూ కూడా ముందుగా అంటే సంక్రాంతి 3 రోజులు మనం 150గా పండుగ అంతా చేస్తాము. చివరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా మీరందరూ కూడా మరి ఎందుకంటే ఎప్పుడు కూడా మన బిడ్డవారికి ఏమైతే ఉంది ప్రోత్సాహం కూడా చాలా సంతోషం. మన గతంలో కన్నా లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా మన ఉత్తరాఖండ్ కూడా అడగడం జరిగింది అంతా కూడా ఉండాలని. కానీ అప్పుడు కూడా నేను చెప్పే ఎమ్మెల్యే కానీ మీకు తప్ప ఏంటంటే ఎవరో ఒకరు ప్రాతినిధ్యం అడిగినారు తప్పకుండా చేయడానికి నేను కానీ ఎమ్మెల్యే కానీ ముందు వస్తామని చెప్పి మాట్లాడారు. మరి ఈ మ్యారేజ్ కూడా మన సీతారాం కూడా హైదరాబాద్ జాబ్ చేసుకొని ఏదో వ్యాపారం ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యామన్నప్పుడు ఈ అవసరం నుంచి మీరు హైదరాబాద్ నుంచి బయట నుంచి మీరు తీసుకొచ్చిన ఈ బస్సులో పెట్టి ఆలోచన కానీ తర్వాత ఏంటంటే మొత్తం ఏదో బయట అంత అభ్యర్థులు చూసుకొని కానీ ఏంటంటే అసలు కూడా వల్ల ఈ మండలంలో బాధ్యత తీసుకొని హైదరాబాద్ కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరినీ కూడా వాళ్ళంతా కూడా ఒక ల్యాప్టాప్లో అంతా కూడా సిస్టమ్ ప్రకారంగా ప్రిపేర్ చేసి అది కాకుండా మళ్ళీ క్యాస్ట్ వైజ్ పోలవరం పంచాయతీలో ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని కూడా
మాకు ఎలక్షన్కి 20 రోజులు ముందుగానే అంతా ప్రిపేర్ చేసి ఒక పీడిఎఫ్లో ఫైల్ రూపంలో పెట్టడం జరిగింది. అది కూడా మనం ఎమ్మెల్యే కూడా తిరగడం జరిగింది. అదే రకంగా వివిధ వర్క్ ఏ వర్క్ ఇచ్చినా సరే అన్ని రంగాలు కూడా మరి సీతారాం కూడా అందించింది. మీరు అందరూ కూడా మరి సీతారాం కూడా అందరూ సపోర్ట్గా ఉంటే మరి సీతారాం కూడా తప్పకుండా దానికి ముఖ్యంగా మరి ఈ రోడ్డు విషయానికి వచ్చేసరికి రోడ్డు గతంలో ఎమ్మెల్యేగా మన చుట్టుపక్కల ప్రభుత్వంలో కూడా మనం రోడ్డు వేసుకోవడానికి అప్పుడు కూడా మనం మిల్లర్ కానీ మన కాంక్రీట్ అన్ని తెచ్చేసి జట్టు కూడా రెడీగా వచ్చేసి ఆ మిషనరీ అంతా పెట్టుకునే టైంలో మనకు ఆ రోజు మీకు దిగుడు వాళ్ళు డ్రైన్ లేదంతా జరిగింది. డ్రైన్ లేకపోవడం బట్టి మనం ఆ రోడ్డు ఇంకా తోటి ఆపేసాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గ్రాండ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ వేసిన రోడ్డు కూడా ఎన్ఆర్జీఎస్ వచ్చిన గ్రాండ్తో వేసిన రోడ్డు ఇది. అంటే ఎక్కువగా ఏంటంటే ఈ కోడ్ వరకు కూడా ఎన్ఆర్జీఎస్ ఎక్కడైతే ఎక్కువగా వర్క్ చేస్తారో అటువంటి ఏరియాలో పెట్టాలి మనం దాని మీద. అంటే మన గ్రామం అంతా కూడా అందరూ కలిసి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా దానికి. మరి ఈరోజు మన పోలవరం గ్రామంలో నంబూరు మేరక క్షత్రియ పెద్దలు సోదరులు సోదరీమణులు అందరికీ కూడా ముఖ్యమ శుభాకాంక్షలు. ఎందుకంటే 3 రోజులు పండగ బ్రహ్మాండంగా జరుపుకున్నాం. 4వ రోజు కూడా మనకు పండగ లెక్క. మరి మీరు అందరూ చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. గత సంవత్సరం కూడా మీ కోరిక మేరకు మేము అందరం కూడా వచ్చాం. ఆ రోజు మన లింగమూర్తిరాజు గారు కిట్టమ్మ గారు వాళ్ళు కూడా బయట నుంచి అప్పుడు అందరిని పిలిచారు. అందరూ కూడా వచ్చాం. ఆ రోజు మీ అందరూ నాకు హామీ ఇచ్చారు తప్పనిసరిగా ఈసారి ఓట్లేసి నాకు ఇస్తా అని చెప్పి. మీరందరూ కూడా ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఉన్నా కానీ మీ అందరూ వచ్చి ఓట్లేసి రెండోసారి నాకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మరి మీ గ్రామంలో కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పారు. అప్పుడు కొంతవరకు రోడ్లు వేసే ఇంకా డ్రైనేజ్ కూడా పెండింగ్ ఉందని చెప్పారు. కాబట్టి తప్పకుండా డ్రైన్ కూడా పూర్తి చేస్తాం. మరి అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాంక్ కడుతున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని చెప్పి మరి కార్యాచరణ చేపట్టాం. కాబట్టి తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ కూడా మీకు వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం. మరి మీ నంబూరు మేరకు నుంచి గత ఎన్నికల్లో మరి సీతారాం కూడా బ్రహ్మాండంగా మాకు పనిచేసి మంచి హార్డ్ వర్కర్ బాగా పనిచేసి ఏ పని అప్పు చెప్పిన వాటర్ లిస్ట్స్ కానీ మన ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం కానీ అన్నింటిలో కూడా మరి ఆ 2-3 నెలలు కూడా ఎంతో కష్టపడి మాకు సహకరించారు. మీ అందరూ మరి సీతారామన్ మీ అందరూ కూడా రిప్రజెంటేటివ్ మాకు ఇచ్చారు. కాబట్టి సతీష్ సింగ్ కదా స్టేట్ లెవెల్ కదా యువత, ఆయన స్టేట్ లెవెల్లో యువత అంతా మొన్న మీటింగ్ మన విజయవాడలో కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అందరినీ కూడా పెద్ద మన క్షత్రియుల్లో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి మరి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు తండ్రి గారి పేరున టోర్నమెంట్ పెట్టి చాలా అద్భుతంగా చేశారు. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి అటువంటి యాక్టివిటీస్ ఇంకా మరిన్ని చేయాలి. మన సతీష్ ఈ కోనసీమ క్షత్రియ యూత్ కూడా మన గదనపల్లి వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళందరూ కూడా పెడతా అని చెప్పి. అది కూడా చేయాలి. ఎందుకంటే మన సామాజిక వర్గం కూడా అంటే తక్కువ ఉంటాం కాబట్టి మనం అంటే గౌరవం ఉన్న సమాజంలో ఆ గౌరవాన్ని ఎప్పుడు మనం పాటు చేసుకోకుండా మన పెద్దలు ఇచ్చిన ఆస్తి. ఎందుకంటే క్షత్రియుడిగా మనం ఎక్కడికి వెళ్ళిన రాజుగారిని పిలిస్తే అదొక ఆనందం. కాబట్టి మనం 10 మందికి సేవ చేసే సేవకులుగా మనం చేయాలి. ఎందుకంటే నేను చూశారు మీరు 3 రోజులు కూడా మన ఊర్లో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా జరిగిందో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారంటే సుమారు మరి రోజు కూడా ఇంచుమించు 40-50 వేల మంది మన కోడి పందాలకు వచ్చి ఎంతో ఆనందించి వెళ్ళారు. మన యూత్ మా మురమల్ల యువత అంతా మన పెద్దలు అందరూ కూడా మన టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేశారు. మరి వెస్ట్ గోదావరిలో కూడా జరుపుతారు కానీ మనంత ఆతిథ్యం వాళ్ళు అయితే ఎవరు మన వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయతగా చూసి అంటే కోడి పందాలు అంటే 3 రోజులు ఎక్కడెక్కడ ఉన్న అందరూ ఊర్లోకి వస్తారు. కాబట్టి అది మామూలుగా వెళ్ళి చూడడానికి అవ్వదు. కాబట్టి పాపం మన దగ్గర అంటే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అందరూ వచ్చారు. దాన్ని మన వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. చాలా సంతోషం. మరిన్ని గెట్ టుగెదర్ ప్రతి సంవత్సరం కూడా మీరు బహుమానంగా పెట్టుకోవాలి. అన్ని రకాలుగా మరి కొత్త సంవత్సరంలో మన అందరికీ కూడా మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ మరి అన్ని రకాలుగా మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి భగవంతుడు. చాలా సంతోషం మరి ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం.
ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు ములుగు జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం పోలీసుల లక్ష్యంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన స్నీఫర్ డాగ్తో బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, కార్లు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ ప్రత్యేక శిక్షణ పొందిన స్నీఫర్ డాగ్ హత్యలు, దోపిడీల చిక్కుముడులను విప్పడానికి గంజాయి డ్రగ్స్ను, పేలుడు పదార్థాలను పసిగట్టి పట్టించడం జరుగుతుందన్నారు. ఇవి మామూలు డాగ్స్ కాదు, పోలీసుల అవసరాలకు తగ్గట్టు వీటిని ఉపయోగించడం జరుగుతుందన్నారు. నిత్యం ప్రతిరోజు మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ఎస్పీ ముఖ్య ఉద్దేశమని, డ్రగ్స్ను నిర్మూలించడం లక్ష్యంగా పోలీసుల ముఖ్య లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తుకు బానిస అవుతున్న యువతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని, పోలీసు వారికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. అది పడతలేదు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీరు దుర్వాసనతో పాటు నీరు మురికిగా ఉంటున్నాయని స్థానిక నాయకులు కోనా కొండబాబు, పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీటి సమస్యపై వారు మీడియాతో మాట్లాడారు. గత 10 రోజుల నుంచి నెలకొంటున్న త్రాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు గ్రామంలో ఇబ్బందిని వివరించామన్నారు. ఆయన అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతానని వెల్లడించినట్లు తెలిపారు. కలుషితమైన నీరు తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యం బారిన పడతారని, వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందు మురికి నీళ్ళు కింద వస్తుంది, ఆ తర్వాత నువ్వురు వస్తుంది, సొగ్గు నువ్వురు కింద. ఆ నువ్వురికి వచ్చిన అన్ని నీళ్లు పోగొట్టాక పట్టుకుందామంటే కుళాయి కట్టేస్తున్నారు. అదే బుడ్డు ప్రసాద్ చేస్తున్నానండి, రాత్రి నుంచి ఎత్తట్లేదండి. అలా ఎన్నే పెడతాను, అలా ఎన్నే పెడతాను.
10 రోజుల నుంచి కంప్లైంట్ ఉంది. ఏమవుతుంది? వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. వాళ్ళు ఏం పట్టి నేను ఆల్రెడీ చెప్పానండి వెళ్ళి మనం చెప్పాను వాటర్ స్మెల్ వస్తుందని. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి వాళ్ళు. పేరు కనకాల నారాయణ స్వామి, కనకాలపేట వాటర్ ట్యాంకులో 10 రోజుల నుంచి చెప్తే డ్రైనేజీ వాటర్ కలిసిపోయి వాసన వస్తుంది. అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటుంది. మొన్న వాటర్ ట్యాంక్ కాడికి వెళ్ళి చెప్పాం. ఈరోజు అలా వాసన వస్తున్నాం కానీ ఇది ఏం చేయాలనేది ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. దీన్ని అధికారులు ఏంటంటే త్వరగా దీన్ని స్పందించాలి. కనకాల భైరస్వామిని మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఇది ఎక్కడ లీక్ వచ్చిందో ఎవరికి తెలియట్లేదు. అది భయంకరమైన స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ కొనబాబుకి చెప్పడం జరిగిందండి, ఇలాగ జమ్మోడలో పైప్ లైన్ లీకేజ్ వస్తుంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. అలా మోటార్ వేయగానే మామూలు ట్యాపుల్లో కూడా కొనబాబు గారు దానికి స్పందించి నేను అధికారులు చెప్తానని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు ఇంకా దీన్ని చర్య తీసుకోలేదు. సంక్రాంతి పండుగ రోజున కూడా మురుగునీళ్ళు తాగే పరిస్థితి కనకాలపేటలో ఇచ్చేసింది. అందుకు కనుక దీన్ని స్పందించి తొందరగా మేల్కోవాలని చెప్పేసి అధికారులు కోరుతున్నాం. నేను కోనకొండబాబు అండి, కనకాలపేట. ఇది దగ్గర వారం రోజులు సుమారు నుంచి వాటర్ కలిసిపోతుంది. ఎక్కడో డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతుంటే ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ కలిసింది, ఎక్కడో మేము ఐడెంటిఫై చేయట్లేదని చెప్తున్నారట. నేను అడగలేదు, కానీ మా వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇలా చెప్తున్నారు. రాత్రి నేను ఆ వాటర్ చూసినప్పటికీ చాలా భయంకరమైన స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ వస్తే నాకు భయం వేసి వెంటనే బొడ్డు ప్రసాద్ గారికి దగ్గర 10 కాళ్ళనే చేసినట్టాను నేను ఫోన్లు, కానీ ఆయన ఫోన్ ఎత్తి స్పందించకపోతే కృష్ణారావు గారు ఫోన్ చేయడం జరిగింది. కృష్ణారావు గారు ఈవేళ మార్నింగ్ నేను మాట్లాడతాను, మార్నింగ్ ఫోన్ చేయమన్నారు. ఇప్పుడు 7:30కి ఆయనకు కూడా ఫోన్ చేశాను. ఆయన మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తానని చెప్పారు. చాలా దారుణమైన వాసన రావడం, తర్వాత మురికి నీరు కలిగిపోయిన నీరు రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోతాయి. కాబట్టి దీన్ని వెంటనే స్పందించి త్రాగునీరుని స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇలాగ జరగకపోతే మాత్రం చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మీ పూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాకినాడ పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో పర్యటించారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు సలాది రాజా, పలువురు స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. కూర్చొని అందరూ వెంకట గారు సరే ఇలా వచ్చారు. Namaskaram, sir. He helped me a lot. He made me achieve that. రండి సత్యం గారు కూర్చోండి. ఈ టైంలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ 1989-1990వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పామర్రు హైస్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చదువుకున్న సమయంలో జరిగిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. తరువాత రోటరీ క్లబ్కు రక్తదానం చేశారు. అనంతరం ఇందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పిల్లి సూరిబాబు, పల్లి ప్రతాప్ కుమార్, అనసూరి గోపాలకృష్ణ, పంపన రాంబాబు, వాసంశెట్టి హరిబాబు తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతాప్ దండం వేసి ఆయన్ని గౌరవిస్తున్నారు. స్తోత్రం, గురు స్తోత్రం మాట ఇది. మరి అటువంటి షరీఫ్ మాస్టర్ గారు, నిన్ను గారు సంస్కృతం అంటేనే దైవ భాష. ఊర్జమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వులు. ఆయన గోవింద రాజు అంటే గోవింద రాయుడు. మరి చూసుకోండి, గోవిందరాయుడు అంటే ఎక్కడ ఉంటారు? తిరుపతిలో స్వామిని అందరూ కూడా దర్శించుకోవడానికి అందరూ క్యూ లైన్ లో ఉంటారు. అటువంటి సుకేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ చేతి అన్నాడు భగవంతుడు, కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. అంటే దుఃఖములకు చెందిన వాడును, సుఖములకు పరవశించిన వాడును, అనురాగము భయము క్రోధములు విసర్జించిన వాడు పోతాయి. అటువంటి వెంకటేశ్వరుడు అటువంటి వెంకటేశ్వరరావు గారికి పుష్పమాలకం చేసుకున్న మా మంగా తల్లి, అలాగే ఎక్కడ ఉన్నా సరే మా కాటం రాజు గారు వేదికలు అక్కడ చూస్తుందిగా. వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రజెంట్ హసనాబాద్లో పనిచేస్తున్నారు. ఇంగ్లీష్ మాస్టర్. జ్ఞానం శాంతిం చక్కగా అవకాశం ఇస్తే చక్కటి ఫోటో తీసుకుని ఇప్పుడు డాక్టర్ గారిని, డాక్టర్ అంటే ఎవరంటే నారాయణ స్వరూపుడు, అంటే ప్రాణాలని నిలబెట్టేవాడు. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఇంకా మన ధర్మం మరి చెప్తుంది. అటువంటి డాక్టర్గా వృత్తి ఇచ్చినటువంటి మా కాటరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. 19 మరియు 1989, 1990 10వ తరగతి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని వాళ్ళు చక్కగా పెరిగి పెద్ద అయిన సందర్భంగా, వాళ్ళు స్థిరపడిన సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నా కోరుతున్నారండి. ఎవరైనా సరే కళ్ళు మూసుకునే కనుక చెప్పండి. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో 25వ సంక్రాంతి రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. అనంతరం చిన్నారులకు వివిధ రకాల ఆటలను నిర్వహించి గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దున్నా సుబ్రహ్మణ్యం, విళ్ళ సత్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, విళ్ళ రమ్య, దున్నా చంటి, రామకృష్ణ, నేతల నాగార్జున, బళ్ళ చిరంజీవి, ఉండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏం పేరండి అమ్మా? అన్నీ ఏం చెప్పండి. వెళ్ళిపోయింది కదా, జాజిపడి వెళ్ళిపోయింది కదా, ఇంకా చెప్పకూడదు. సెకండ్ లైన్
ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఈ యొక్క రంగవల్లి ముగ్గురు పోటీలో పాల్గొన్న మల్లవరం ఆడపడుచులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క నిర్వహణ కమిటీ ఊరుపూడి వెంకటరమణ గారికి, అదేవిధంగా విల్ల సత్యనారాయణ గారికి, మన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకుడికి ఈ యొక్క కమిటీ తరపున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. ముగ్గురు పోటీ కార్యక్రమం మన బావి ఆధ్వర్యంలో జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి ముగింపు సమావేశ కార్యక్రమంలో నిజంగా ఈ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న మహిళా మండలందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ మీ బాబు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏటా తాళరామంలో భీమలవరం పంచాయతీలో ఏర్పాటు చేసుకున్నటువంటి రంగవల్లి పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ కూడా పండగ 3 రోజులు పిండి వంటలు చేసి వచ్చిన చుట్టాలందరికీ కూడా వివిధ రకాలమైన వంటలు చేసి ఆ వంటింటికి పరిమితం అయిపోయి ఉంటారు. అటువంటి మహిళలందరికీ ఒకరోజు రిలాక్సేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా సరదాగా అందరితో పాల్గొనే అవకాశం కల్పించాలని క్రమం తప్పకుండా మన మల్లవరం పంచాయతీలో ముగ్గులు పోటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ డే కాకుండా కన్సలేషన్ ప్రైజ్గా కూడా పాల్గొన్న మహిళలకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతిగా బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ ఒకటి, అలాగే సెకండ్ ప్రైజ్గా మిక్సీ ఇవ్వడం, థర్డ్ ప్రైజ్గా కుక్కర్ ఇవ్వడం జరిగింది. అలాగే ముగ్గురు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్స్ అవి కూడా ఆడించడం జరిగింది. దానికి సహకరించిన అందరికి కూడా గ్రామస్తులు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కనకాలపేట గ్రామస్తులు. పోలవరం మండలం మురవళ్ల గ్రామంలో పర్యటించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు. జనసేన పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ వివిధ అంశాలపై జనసేన పార్టీ నాయకులతో చర్చించిన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.